మీ జీకే న్యూస్ నిజం మా గళం. వెల్కమ్ టు జీకే న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తానని గండేపల్లి మండలం మురారి గ్రామంలో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించిన జ్యోతుల నెహ్రూ అడుగనుగున జన నీరాజనాలతో మహిళలు మంగళ హారతులతో నెహ్రూకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గండేపల్లిలో లిఫ్ట్ ఏర్పాటు చేసి మురారిలో ప్రతి ఎకరంకు నీరు అందిస్తానని జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు సమన్వయంతో పనిచేస్తే గెలుపు తథ్యమని జ్యోతుల నెహ్రూ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దుర్మార్గపు పాలన మనం ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి. చంద్రబాబు నాయుడు గారిపై తప్పుడు కేసు పెట్టి ఎంత ఇబ్బంది పెట్టారో గుర్తు చేసుకోవాలి. బీసీలను ఎలా ఇబ్బంది పెట్టారో గుర్తు చేసుకోవాలి. 27 దళితుల పథకాలను రద్దు చేసి దళితులకు తీరని అన్యాయం చేశారన్నారు. రేపు రాబోయే 40 రోజులు కీలకంగా పనిచేయాలని అన్నారు. పంచాయతీ వ్యవస్థను నాశనం చేయాలన్నారు. వృద్ధులను, వితంతువులను, దివ్యాంగులను ఇబ్బందులకు గురి చేస్తూ 3వ తేదీ వచ్చే పెన్షన్లు పంపిణీ చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, ఈ జగన్ రెడ్డి ఖజానా మొత్తం ఖాళీ చేసి తన కాంట్రాక్టర్లకు 13,000 కోట్లు దోచిపెట్టాడని, పెన్షన్లు పంపిణీ జాప్యానికి టీడీపీ కారణమని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.